నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ సమయమందు జాయ్ టీవీ ద్వారా ఈస్టర్ వాక్య సందేశమును ప్రభు నామమును బట్టి తెలియచేయుటకు, ప్రభు నాకు ఇచ్చిన సమయమును బట్టి ఈ వాక్య సందేశాన్ని చెప్పుటకు దేవుడు నాకు సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనందరికీ కూడా క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు నామమును బట్టి అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ సమయమందు జాయ్ టీవీ ద్వారా ఈస్టర్ యొక్క వాక్య సందేశాన్ని దేవుడు తెలియచేయుటకు, దేవుని ద్వారా తెలియచెప్పుటకు దేవుడు నాకు సమయాన్ని అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగమును మనము తెలుసుకుందాము. మనము లోకములో పాపులుగా ఉన్నటువంటి యొక్క స్థితిని, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని రోమాపత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో రాయబడి ఉంది. అదే రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో నీతిమంతుడును లేడు, ఒక్కడునూ లేడు, దేవుని వెతుకువాడు లేడు, జ్ఞాని అయి దేవుని వెతుకువాడు ఒక్కడైనా కలడేమో అని దేవుడు చూసినప్పుడు సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని అన్నారు. అయితే వాక్య భాగాలలో రాయబడి ఉన్నటువంటి యొక్క మాటల ప్రకారము దేవుడు మన మీద ప్రేమ చూపించాడు. మనము నీతిమంతులముగా లేము, దేవుని వెతికేవారిగా లేము, ఏ భేదమును లేకుండా పాపము చేసినటువంటి వారిగా మనం ఉన్నాము. అయితే ఇప్పుడు దేవుడు దేవుని పిల్లలము అని పిలువబటకు దేవుడు మన మీద ఎలాంటి ప్రేమను అనుగ్రహించాడో 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మనము దేవుని పిల్లలమని పిలువబడుట యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడడి. మనము దేవుని పిల్లలమని పిలువబడుట యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి అని రాయబడి ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనమును చూసినప్పుడు దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి అని రాయబడి ఉంది. తాను సృజించిన యొక్క లోకములో ఉన్నటువంటి యొక్క మనుషులను అనగా నరులను ఏ విధంగా ఉన్నారు, భూమి మీద తాను సృజించిన యొక్క ప్రజలు ఏ రీతిగా ఉన్నారు అని ఆకాశము నుండి తన కనుదృష్టి చేత భూమిని, భూలోకమును, భూమి మీద ఉన్నటువంటి నరులను పరిశీలించినప్పుడు సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉన్నది. మరి భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉన్నప్పుడు
సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నప్పుడు భూమి మీద నీతిమంతుడు ఒక్కడైనను లేడు, బుద్ధిమంతుడు ఒక్కడైనా లేడని దేవుడు మరి వాక్యం ద్వారా సెలవిచ్చినప్పుడు మనము ఇప్పుడు దేవుని పిల్లలమని పిలువబడట యందు ఆ స్థితి మనకి ఎలా కలిగింది? మనము దేవుని పిల్లలమని పిలువబడటగా ఏ విధంగా మనకు కలిగింది? దేని చేత మనము దేవుని పిల్లలమని పిలువబడుతున్నాము? ఏ కృప చేత మనం దేవుని పిల్లలమని పిలువబడుతున్నాము? పాపులుగా ఉన్నాము, దేవుని మాట వినకొనడక్క స్థితిలో ఉన్నాము, మన మార్గములను చెరిపివేసుకొని ఉన్నాము, బలాత్కారమైన లోకములో, పాపిష్టమైన లోకములో, చెడిపోయిన లోకములో మనమున్నాము. మరి అలాంటప్పుడు మనం దేవుని పిల్లలు ఎలా అవుతాము? అనగా భూలోకము చెడిపోయి ఉన్నది అనేటువంటి యొక్క స్థితిని చూశాడు దేవుడు. సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునే స్థితిని చూశాడు. పాపము చేయకుండా నీతిమంతుడుగా ఉన్నటువంటి మనుషుడు భూమి మీద ఒక్కరైనను కూడా లేరు. నీతిమంతుడును లేకుండా ఉన్నటువంటి యొక్క స్థితిని దేవుడు చూశాడు. అయితే తాను సృజించడెక్క నరులు మార్గము తప్పినడు చూసి, తాను సృజించడెక్క నరులు పాపాత్ములుగా ఉండడు చూసి, మన మీద కోపడకుండా మనము చేసిన పాపముల బట్టి, మనము చేసిన దోషముల బట్టి మన మీద ప్రతీకారము తీర్చుకోకుండా లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని ఈ లోకమునకు పంపించాడు. మనము చేసిన పాపముల బట్టి అయినా మనకు ప్రతీకారము చేయలేదు. మనము చేసిన దోషముల బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. 103వ కీర్తన 9వ వచనములో ఆ మాట రాయబడి ఉంది. సమస్త శరీరులు పాపము చేసినప్పుడు, సమస్త శరీరులు దోషము చేసినప్పుడు దేవుడు కోపడలేదు, దేవుడు మన మీద ప్రతీకారము తీర్చుకోలేదు. కానీ లోకరక్షకుడైన యేసు ప్రభు వారిని ఈ లోకమునకు పంపించి మన మీద ప్రేమ చూపించాడు. కాబట్టి 3వ యోహాను రాసిన పత్రికలో రాయబడిన ప్రకారము ఇప్పుడు మనం చదువుకున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 1వ వచనములో తండ్రి మన మీద ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి అన్నాడు. ఎలాంటి ప్రేమను తండ్రి మన మీద అనుగ్రహించాడు? ఎలాంటి ప్రేమను తండ్రి మన మీద చూపించాడు? రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లుగా అయితే, మనము పాపులుగా ఉండగానే, మనము పాపము చేసిన స్థితిలో ఉండగానే తండ్రి మన మీద ప్రేమ చూపించాడు. తండ్రి మన మీద ప్రేమ చూపించి మనము పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎవరి క్రీస్తు? దేవుని కుమారుడై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు, లోక రక్షకుడై ఉన్నాడు. లోకానికి రక్షకుడుగాను, లోకానికి వెలుగుగాను తండ్రి ఆయన ఈ లోకానికి పంపించాడు. మార్గము తప్పి తిరుగుతున్నటువంటి ప్రజల యొక్క పాపములను క్షమించుటకు, పాప క్షమాపణ పొందుటకు ఆయన ఈ లోకానికి పంపించాడు. తండ్రి మన మీద ఎలాంటి ప్రేమను చూపాడో ఈ రోమాపత్రిక 5వ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడి ఉంది. ఎలాంటి ప్రేమ రుజు? మన పాపులమై ఉండగానే, పాపము చేస్తున్నటువంటి వారిగా ఉండగానే, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి వారిగా ఉండగానే, దేవుని మాట వినకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడటానికి కారణమయ్యాము. ఎలాగ ప్రేమ చూపించాడు? పాపుల మీద ప్రేమ చూపించాడు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి మన మీద ప్రేమ చూపించాడు. మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
మరి 1వ వచనంలో రాయబడి ఉంది, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనను బ్రతికించెను. అలాంటి ప్రేమ చూపించాడు. ప్రియ సోదరి సోదరులారా, సహోదరి సహోదరులారా, దేవుడు మన మీద చూపిన ప్రేమ ఎలాంటిదంటే, మనము చేసిన పాపముల వలన మనకి శిక్ష కలగకుండా చేశాడు. మనము చేసిన దోషముల వలన మన మీద ప్రతీకారం తీర్చుకోకుండా యేసు ప్రభువానికి లోకానికి పంపించాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను. పాపిష్టి లోకమైనప్పటికీ కూడా, మాట వినని లోకమైనప్పటికీ కూడా, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో రాయబడి ఉండే అక్కడ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యేసు ప్రభు ద్వారా రక్షణ పొందటానికి, యేసు ప్రభు ద్వారా నిత్య జీవములకి ప్రవేశించటానికి, యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ పొందటానికి ఆయన లోకమును ప్రేమించాడు. ఈ లోకము దేవుడు సృష్టించినది. లోకములో ఉండేక జనులు తనవారై ఉన్నారు. అయితే పాపాత్ములు ఎలా అయ్యారంటే, దేవుని మాట వినకపోవటం వలన, దేవునికి లోబడకపోవటం వలన, దేవునికి భయపడకపోవటం వలన, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోవటం వలన ఎవరికి ఇష్టం వచ్చిన మార్గములలో వారు తొలగిపోయి ఉన్నారు. ఇలాంటి స్థితిలో దేవుడు భూలోకమును చూశాడు. సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉన్నారు. భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. అలాంటి స్థితిలో నేను ప్రేమను చూపించాలి, నా ప్రజలను ప్రేమించాలి, నా ప్రజల మీద జాలి కనుకరము దయ చూపించాలి అని లోకరక్షకుడైన యేసు ప్రభువారిని ఈ లోకంలోకి పంపించాడు. తండ్రి మన మీద ఎలాంటి ప్రేమను అనుగ్రహించినో చూడండి. మనము పాపములుగా ఉండగానే మన పాపములు మన జీవితాన్ని నాశనం చేయకూడదని, మనము పాపములోనే మరణించకూడదని, పాప జీవితం మనము జీవించకూడదని దేవుడు మన ఎడల జాలి చూపి, కరుణ చూపి, ప్రేమ చూపించి, మన పాపముల వల్ల మనకి ప్రతీకారం చేయకుండా లోకరక్షకుడైన యేసు ప్రభువుని పంపి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేయటానికి ఆయనని లోకములోకి పంపి తన రక్తము ద్వారా, తన ప్రాణము ద్వారా లోకములో పాపము చేసినటువంటి వారందరికీ కూడా పాప క్షమాపణ కలుగు చేయుటకును, పాప బంధాల నుండి విముక్తి కలుగు చేయుటకును ఆయన ఈ లోకంలోకి పంపించాడు. మనము పాపములుగా ఉండగానే మన కొరకు ఆయన చనిపోయాడంటే దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపించాడు, ఇలువ కట్టగలమా? ఆ ప్రేమ ఎలాంటిదంటే, ఒకప్పుడు పాపము చేసి దేవునికి దూరముగా ఉన్నటువంటి నీవు నేను, ఒకప్పుడు దేవునికి లోబడక ఉండక స్థితి కలిగి ఉన్నటువంటి నీవు నేను, దేవుడు మన మీద చూపించడక ప్రేమను తెలుసుకున్నాము. లోకరక్షకుడు గనక యేసు ప్రభువారు మన పాపముల నిమిత్తమై చనిపోయాడని తెలుసుకున్నాము. ఈ లోకములో ఉన్నటువంటి యొక్క అన్నిటినీ ప్రేమించి, లోకాన్ని ప్రేమించి, లోకాశలను ప్రేమించి దేవుని దూరం చేసుకున్నటువంటి మన హృదయాలకు వెలుగునివ్వడానికి రక్షకుడిగా యేసు ప్రభువారు పుట్టాడు అని తెలుసుకొని మన పాపములో ఆయన ఎదుట ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామంటే, ఈ రోజున దేవుని ప్రేమించే బిడ్డలుగా నువ్వు ఉన్నావంటే, మనము దేవుని ప్రేమించలేదు. ముందుగా దేవుడే మనను ప్రేమించాడు. దేవుడే మన మీద ప్రేమ చూపించాడు. దేవుడే మన యందు కరుణ చూపించాడు. జాలి చూపించి మన దోషములు, మన పాపములు మనకి శిక్షాకారంలో కాకుండా ఉండునట్లుగా
ఆయన ఈ లోకములోకి యేసుప్రభువును పంపించి మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేయడానికి మన మీద ప్రేమ చూపించాడు. ఎలాంటి ప్రేమ చూపించాడు? ఏ విధంగా ప్రేమను చూపించాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉండే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఏమై ఉన్నాడు దేవుడు? అయినను అంటే అయినంటే దానికంటే ముందుగా ఏముంది? లోకస్తులతో కలిసి, లోకముతో కలిసి చేయరాని కార్యములు చేస్తూ ఉన్నాము, దూరస్తులుగా ఉన్నాము, అవిధేయులయ్యాము, అజ్ఞానులుగా ఉన్నాము, పరిశుద్ధ లేని జీవితము జీవిస్తున్నాము, దేవునికి లోబడని జీవితం మనం జీవిస్తున్నాము. ఇన్ని చేసినప్పటికీ కూడా, ఆయన మనల్ని చూస్తున్నప్పటికీ కూడా, ఆయనను అని అన్నాడంటే మనం ఏం చేసినా కూడా మన పాపములు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నటువంటి ప్రేమను మన మీద చూపించాడు. మన దోషముల వలన ఆయన ప్రతీకారం తీర్చుకోకుండా జాలి కరుణ దయగల హృదయాన్ని మనకు ధరింపచేశాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, దేవుడు క్షమాపణ కలుగు చేయకముందు, దేవుడు లోకరక్షకుడికి యేసుప్రభు పుట్టినిచ్చినప్పటికీ కూడా మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము. అయితే దేవుడు మన ఎడల కరుణ చూపి కరుణా సంపన్నుడై ఉండి మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తు కూడా మనలను బ్రతికించెను. ఏం ప్రేమ చూపి? మహాప్రేమ చేత మన ఎడల చూపిన దేవుడు మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. ఇప్పుడు క్రీస్తు బిడ్డలుగా ఉన్నాము. దేవుని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము. అయితే ఈ రోజున నీవు నిజమైన యొక్క సత్యమును తెలుసుకున్నావా? లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి మన పాపముల నిమిత్తమై శ్రమలు అనుభవించాడు, మన పాపముల నిమిత్తమై అవమానాలు పడ్డాడు, మన పాపముల నిమిత్తమై ఎన్నో నిందలు పడ్డాడు. ఎవరి కోసము? తండ్రి మన మీద చూపిన యొక్క ప్రేమను బట్టి, తండ్రి మన మీద చూపినటువంటి యొక్క మహాప్రేమను బట్టి ఆయన మనువు దాల్చాడు. ఎందుకనంటే మనమందరమున కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మన అపరాధములు మన దోషములన్నీ కూడా ఆయన భుజస్కంధాల మీద సిలువ రూపంలో మోసుకొని ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుడు మన క్రీస్తు కూడా మనం లేపాడు, మనం బ్రతికించాడన్న మాట అక్కడ రాయబడి ఉంది. ఈ రోజున క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి నీవు, క్రీస్తు నామమును బట్టి పాప క్షమాపణ పొందినటువంటి నీవు మృతుడువు కాదు, సజీవుగా ఉన్నటువంటి వాడివి. క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. క్రీస్తు ఏ విధంగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో అదే విధముగా నీవు కూడా క్రీస్తు నిన్ను కూడా మరణంలో నుంచి తిరిగి లేపుతాడు, సజీవులుగా ఉన్నటువంటి స్థితిని కలుగు చేశాడు. అయితే ఈ సమయంలో దేవుడు నీ ఎడల చూపిన ప్రేమను బట్టి, కరుణను బట్టి ఆయన కరుణా సంపన్నుడై, ఆయన ప్రేమమూర్తి అయి, జాలి కరుణ దయ కలిగి మన మీద చూపిన ప్రేమకు బదులుగా నువ్వు ప్రేమను చూపిస్తున్నావా? యేసు ప్రభువారు నీతిమంతుడై ఉండి, లోకరక్షకుడై ఉండి, ఏ పాపము చేయనటువంటి యేసు ప్రభువారు, ఏ దోషము చేయలేక యేసు ప్రభువారు నా పాపముల నిమిత్తమై, నా దోషముల నిమిత్తమై రక్తమును చిందించాడు, తన ప్రాణమును పెట్టాడు అని విశ్వసిస్తున్నావా నీవు? దేవుడు లోకమును ప్రేమించాడు, లోకములో ఉండేట పాపిని ప్రేమించాడు.
లోకములో ఉన్నటువంటి ఏ ఒక్క పాపి అయినా సరే నశించిపోకూడదని, తన చేసిన యొక్క పాపములు వారికి శిక్షా కారణంలో కాకుండా ఉండునట్లుగా దేవుడు మన మీద ప్రేమ చూపించాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని తిమోతికి రాసిన యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది. అపోస్తలుల యొక్క పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ ఈ మాటను తెలియచేస్తున్నాడు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడో ఆయన సుఖాల్ని అనుభవించడానికి కాదు, సంతోషంగా జీవించడానికి కాదు, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. తండ్రి చిత్తం ఏమై ఉన్నది? చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించుట, పాపములో ఉన్నటువంటి వారిని నీతి మార్గంలో నడిపించుట, గాఢాంధకారములో ఉన్నటువంటి వారిని బయటికి నడిపించుట. ఇది కుమారుడు చేయవలసిన యొక్క పనులన్నీ మరి తండ్రి చిత్తం ఇవే ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభువారికి లోకానికి వచ్చాడు. అయితే తండ్రి మన మీద మన దేవుని పిల్లలమని పిలువబడుట యందు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో చూడుడి అనే మాట రాయబడి ఉంది. చూడండి, తండ్రి మన మీద ఎట్టి ప్రేమను అనుగ్రహించాడో. దేవుడు కరుణా సంపన్నుడై పాపులను ఏ విధంగా ప్రేమించాడో, లోకరక్షకుడైన యేసు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి మనుషులు చేసిన పాపములకు తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ రక్షణ కలుగు చేయడానికే ఈ లోకానికి వచ్చాడు, రక్షించడానికే వచ్చాడు. పాపిగా ఉన్నటువంటి నీవు నేను, దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నటువంటి నీవు నేను, దేవునికి ఉగ్రతకు పాత్రులమై ఉన్న సమయంలో దేవుడు తగిన సమయమందు కరుణ చూపించి ప్రేమ చూపించి ఉగ్రత నుండి మనను రక్షింపబడుటకు, ఉగ్రత నుండి కాపాడుటకు యేసు ప్రభువారు యొక్క రక్తము, యేసు ప్రభువారు మనకై పెట్టే ప్రాణము ఈ రోజు మనకి పాప క్షమాపణ విమోచన కలుగు చేసినదన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం గమనించాలి. 103వ కీర్తన 9వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఆయన మనము చేసిన యొక్క పాపముల బట్టి ప్రతీకారం చేయలేదు, మనము చేసిన యొక్క దోషముల బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, దానికి బదులుగా రక్షకుని మన కోసం పుట్టించాడు. రక్షకుని మన కోసం పుట్టించి మనము చీకటిలో ఉన్నాము, పాపములో ఉన్నాము అని మన ఎడల జాలి చూపించి, మన ఎడల కరుణ చూపించి ఆయన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలాంటి ప్రేమను వెల్లడిపరిచాడు? మనం ఇంకా పాపులమై ఉండగానే, నీచులమై ఉండగానే, దుర్మార్గులమై ఉండగానే, దేవుని మీద తిరుగుబాటు చేసే జీవితం జీవిస్తూ ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున లోకంలోకి రక్షణ వచ్చి ఉన్నదంటే ఆయన నీతిమంతుడుగా ఉన్నటువంటి యేసు ప్రభువారి ద్వారా మాత్రమే వచ్చింది. ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామంటే ఒకప్పుడు దేవుని బిడ్డలుగా పిలువబడకుండా, ఒకప్పుడు దేవుని యొక్క సంతానముగా మనం పిలువబడకుండా ఈ రోజున పిలువబడుతున్నామంటే దేవుడు మన మీద చూపించే యొక్క ప్రేమయే కారణము. ఎలాంటి ప్రేమను చూపించాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసేదని, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు. ఆలోచించారా? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసేదని, కానీ వారు నా మీద తిరుగుబాటు చేశారు, నా మాట వినకుండా ఉన్నారు, నా మార్గంలో నడవకుండా ఉన్నారు అని ఆ మాట తెలియజేసినప్పటికీ కూడా దేవుడు పాపుల మీద కోపడలేదు, కోపము చూపించలేదు. యెషయా గ్రంథంలో అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కోపించేవాడును కాదు, ఎల్లప్పుడూ కూడా వాద్యమాడేవాడు కాను. అలాగా ఉండిన ఎడల నేను సృజించిన యొక్క నరుల యొక్క జీవాత్మ క్షీణించిపోతుందని ఇంకా మన మీద ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు.
నేను సృజించిన యొక్క నరుల యొక్క జీవాత్మ క్షీణించిపోతుంది, నశించిపోతుంది. కాబట్టి వారి పాపములు ఎన్నటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకొనకుండా తూర్పుకి పడమరకి ఎంత దూరం అయితే ఉన్నదో వారి పాపం అంత దూరపరుస్తాను అంటున్నాడు దేవుడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ రోజున ఎలుగు ఎద్దకు రావడానికి అనగా నీ పాపములు వదిలి, నీ పాత జీవితాన్ని వదిలి, నీ పాపములు క్షమించబడలాగున వెలుగు ఎద్దకు రావడానికి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు, సమయాన్ని అనుగ్రహించాడు. ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలుగుతున్నావా? దేవుని చేత ప్రేమించబడి దేవుని యొక్క జ్ఞానము పొందుకొని లోక రక్షకుడి యొక్క యేసు ప్రభువారు నా పాపముల నిమిత్తమే వచ్చాడు, నేను చేసిన పాపముల బట్టి ఇంకనూ నేను నశించిపోలేదు అంటే, ఇంకా నా జీవితము అంతమైపోలేదంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? దేవుడు నా మీద ప్రేమ చూపిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, పాపినైన నన్ను. కాబట్టి నేను సజీవంగా ఉన్నప్పుడే దేవుని యొక్క సత్యమును తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇప్పటి వరకును కూడా నేను నిర్లక్ష్యం చేశాను, ఇకను దేవుని యొక్క ప్రేమను నిర్లక్ష్యం చేయకుండా నేను దేవునితో నడవాలి అనేటువంటి ఆలోచన విధానమును కలిగి ఉండాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? దేవుడు మన మీద ఎలాంటి ప్రేమను చూపినో చూడుడి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మహాప్రేమను చూపించాడు. అనగా లోకములో ఎవరు చూపించని ప్రేమను, లోకములో ఎవరు కూడా చూపించలేక జాలిని మన మీద చూపించాడు. నిజంగా మన పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నాము. మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియని స్థితిలో మనం ఉన్నాము. పేరుకు మాత్రము ప్రకటన గ్రంథములో రాయబడి ఉన్నట్లుగా, 3వ అధ్యాయంలో రాయబడి ఉన్నట్లుగా నీవు జీవించుతున్నావని పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడివే. సత్యము తెలుసుకోకున్నటువంటి ఏ నరుడైనా మృతుడే. దేవుని యొక్క జ్ఞానమును పొందుకోకుండా ఈ లోకములో జీవించే ఏ మనిషి అయినా కూడా అజ్ఞానే అని బైబిల్ గ్రంథం చెబుతుంది, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. అయితే జ్ఞానవంతులు ఎవరు? పరిశుద్ధులు ఎవరు? దేవునికి లోబడి వారు ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు జ్ఞానవంతులు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు జ్ఞానము గలవాడని వాక్యం రాయబడి ఉంది. పాపము చేయడానికి పరిగెలెత్తే పాదాలు, లోకాన్ని ప్రేమించే హృదయము దేవుని యొక్క ప్రేమను గురించి తెలుసుకోలేవు. దేవుడు మన మీద చూపిస్తున్న యొక్క జాలి, కరుణ, దయను గ్రహించలేరు. కారణం ఏంటంటే ఈ లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను మనము ప్రేమించిన ఎడల దేవుడు మన మీద చూపించే ప్రేమను మనము తెలుసుకోలేని స్థితిలో మనం ఉంటాము. మన కొరకు, మన పాపముల కొరకు లోకరక్షకుడు యేసు ప్రభువారు మరణించారు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోలేము. ఎందుకనంటే మన హృదయము అజ్ఞానముతో నిండి ఉంది, మన హృదయము అపరిశుద్ధతో నిండి ఉంది. లోకాన్ని ప్రేమించి లోకాశలను హృదయంలో ఉంచుకొని జీవిస్తున్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుని దృష్టిలో పాపము చేసినటువంటి ప్రతి మనుషుడు మృతుడే. దేవుని యొద్దకు రాకుండా లోకాన్ని ప్రేమించే ప్రతి మనుషుడు కూడా మృతుడే. అయితే సత్యమును తెలుసుకోవాలి, దేవుని యొక్క జ్ఞానమును అలంకరించుకోవాలి, హృదయమును పరిశుద్ధత సంతరించుకోవాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదన్నాడు దేవుడు. నీ హృదయములో పాపముల గురించి, పాపపు ఆలోచనల గురించి
భయంకరమైన స్థితి కలిగి ఉన్నావు, ఘోరమైన వ్యాధి, శరీరానికి సంబంధించిన వ్యాధి, మనం పోగొట్టుకోవాలంటే ఈలోక డాక్టర్ దగ్గరికి వెళతాము. కానీ హృదయం కలిగిన వ్యాధి, ఘోరమైన వ్యాధిని పోగొట్టుకోవాలంటే క్రీస్తు రక్తము చేత మాత్రమే కడగబడాలి. పాపముతో నిండి ఉన్నటువంటి నీ హృదయము, మోసకరమైనటువంటి దురాశలతో నిండి ఉన్నటువంటి నీ హృదయము పరిశుద్ధపరచబడాలన్నా, పరిశుద్ధంగా ఉండాలన్నా అది క్రీస్తు రక్తము చేత కడగబడాలి. ప్రియ సోదరి సోదరుడా, అందుకే యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. నీ హృదయం రక్తం చేత కడగబడటానికి, నీ హృదయం తన రక్తం చేత శుభ్రం చేసి పరిశుద్ధ హృదయమును ఇవ్వడానికి యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. యేసుగారి గ్రంథంలో అన్నాడు కదా, నూతన హృదయమును నేను మీకు ఇచ్చేదను, నూతన హృదయమును నేను మీకు ఇచ్చేదను. మీ పాత హృదయాన్ని తీసివేసి, పాత అలవాట్లు తీసివేసి నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని మీకు అనుగ్రహిస్తానన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నూతన హృదయం కలిగి ఉండుటకు, నూతన బుద్ధి కలిగి ఉండుటకు మనమందరం కూడా ఏం చేయాలంటే క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడాలి. క్రీస్తు రక్తము చేత కడగబడి క్రీస్తు యందు నూతన జీవితమును ప్రారంభించిన ఎడల దేవుడు మన మీద చూపించిన యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఎందుకు దేవుడు మన మీద ఎలాంటి ప్రేమను చూపించాడో, పాపాత్ములుగా ఉన్నటువంటి మనలను దేవుని పిల్లలని పిలువబడట యందు తండ్రి మన మీద ఎలాంటి ప్రేమను అనుగ్రహించాడో నీవు రుచి చూసినట్లుగైతే, నువ్వు తెలుసుకోగలిగినట్టుగైతే ఇప్పుడే ఇదే సమయమందు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి నీ పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఇక నుంచి దేవా నూతనమైన జీవితం జీవించినట్లుగా పరిశుద్ధమైన హృదయము దయచేయమని, పాపిగా ఉన్నటువంటి మరి అపరిశుద్ధంగా ఉన్నటువంటి నా హృదయమును నీ రక్తంతో శుభ్రపరిచి నీతిగల హృదయము, శుద్ధిగల హృదయము నాకు దయచేయమని ప్రభువును అడిగినట్లుగైతే ఈ సమయమందు శుద్ధిగల హృదయమును తన రక్తముతో కడిగి శుద్ధిగల హృదయమును నీకు అనుగ్రహించి పాపముతో ఉన్నటువంటి హృదయాన్ని మార్చివేసి కొత్త హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇది ఇక వర్తమానము ద్వారా నూతన జీవితమును జీవించుటకు, నూతన కరుణ ఆలోచనలు ఆలోచించుకున్నటకు, నూతన కరుణ మార్గంలో మంచి మార్గంలో దేవుని మార్గంలో నడుచుటకు దేవుడు అందరికీ కూడా కృప అనుగ్రహించినట్లుగా దేవుడు తన కృపను పొందుకొని జీవించాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఇక వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాము. దేవుడు తన వాక్యమును తన వెనుకలో దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడిగా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాల ప్రభువా, చెప్పబడిన వాక్యమును దీవించి ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరి హృదయాలలో నైనా వెలుగును నింపమని మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.